దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. నాకే సొంతము నీవెప్పుడు సొంతము, నాకే సొంతము నీవెప్పుడు సొంతము. నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా, నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. పరమరుండి నాకై నీవు దిగి వచ్చావు, జీవజల ఊటగా నా కడుపులో ఉన్నావు. పరమరుండి నాకై నీవు దిగి వచ్చావు, జీవజల ఊటగా నా కడుపులో ఉన్నావు. జీవజల నదిగా ప్రవహించావు, జీవజల నదిగా ప్రవహించావు. నిత్య జీవముగా నన్ను మార్చివేశావు, నిత్య జీవముగా నన్ను మార్చివేశావు. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. యేసు నామములో మరొకసారి అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 106వ కీర్తన ఇశ్రాయేలీయుల జీవితాన్ని గురించి వ్రాయబడింది. ఈ 106వ కీర్తనలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనని గలమెత్తి పాడుతూ ఉన్నాడు. మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులమై ఉన్నాం. పాత నిబంధన ఇశ్రాయేలీయులు బాహ్యంగా జరిగిన క్రియలు మనకి ఆత్మ సంబంధమైన విషయాల్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తు అనే దేశం నుండి, ఫరో బానిసత్వం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆయన శక్తిని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన గొప్ప ప్రేమను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ఐగుప్తు దేశంలో ఆయన 10 రకాల తెగుళ్లను పంపించి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తరువాత వారు దేవుడు కనాను దేశంలో ప్రవేశపరుస్తానని చెప్పాడు. కనాను దేశానికి వెళ్ళడానికి ముందుగా మధ్య మార్గంలో వాళ్ళు కొన్ని దినాల అరణ్యంలో ఉండాలనేది దేవుడు ఏర్పాటై ఉంది. అక్కడ దేవుడు తన బిడ్డలైన వారు తానిచ్చే స్వాస్యాన్ని పొందుతూ ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు చాలా వరకు తెలియచేశాడు. మన దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు, మనకి బోధించే దేవుడిగా ఉన్నాడు. మనకి ఏ రీతిగా జీవించాలో, ఎలాగ ప్రవర్తించాలో అన్ని విషయాలు తెలియచేయడమే కాకుండా అలాగ మన జీవితాల్ని నూతనపరిచి రూపాంతరపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అందుకనే కొరింథీ పత్రికలో అంటున్నాడు, క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి, పాతదంతా ఏమైపోయిందట, గతించిపోయింది. దేవుడు మనకి నూతనత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు. మన చిత్తవృత్తి అందు మనకి నూతన స్వభావాన్ని దేవుడు కలుగు చేస్తాడు. మన జీవితాన్ని ఆయన రూపాంతరపరుస్తాడు. పాపాలు తీసివేయడమే కాకుండా ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. క్రైస్తవ జీవితం అంటేనే అద్భుతమైన జీవితం. మనం దేవుని చేత నడిపించబడుతున్న దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుడు మనలో వాసం చేస్తూ ఉన్నాడు. మనం దేవుని కలిగి ఉన్న ప్రజలమై ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఈ అరణ్య మార్గములో వారు కొన్ని దేవుడికి ఇష్టం లేని క్రియలు వారు కలిగి ఉన్నట్లుగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందులో ఒకటేంటి అంటే, వారు దేవుడి కార్యాలను ఎప్పటికప్పుడు మర్చిపోయేవారిగా ఉండేవారు. దేవుడు వాడికి చేసిన మేలులు మర్చిపోయేవారిగా ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడు కూడా దేవుని కార్యాలను తలపోసుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు చేసిన మేలుల గురించి నువ్వు ఆలోచించుకునే వ్యక్తిగా ఉండాలి. వాటిని నీ ధ్యానములో ఉంచుకోవాలి. దేవుడు నీ ఎడల చూపిన ప్రేమ, దేవుడు నీకు ఇచ్చిన కృపలు, దేవుడు దయ కలిగి, దేవుడు జాలి కలిగి నిన్ను ఏ రీతిగా నడిపిస్తున్నాడు, ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఏ రీతిగా ఇచ్చాడు, ఇవన్నిటినీ కూడా తలపోసుకునే బిడ్డలుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం బల్ల తీసుకునేటప్పుడు కూడా ఆయన మరణాన్ని ప్రచురపరచాలట. ఆయన మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన కొరకు ఎంత శ్రమ పడ్డాడు, ఆయన ఎంతగా హింసించబడ్డాడు, ఎలాగ ఆయన మరణానికి అప్పగింపబడ్డాడు, ఇవన్నీ విషయాలు ప్రతి దేవుని బిడ్డ తలపోసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని కన్నా తల్లి మరియ యొక్క గొప్ప లక్షణం లూకాసు వార్తలో మనకి కనబడతా ఉంది. యేసు ప్రభు గురించి ఎవరు ఏ మాట చెప్పినా అది హృదయంలో భద్రపరుచుకుని తలపోసుకుంటూ ఉండేదట. అందుకనే లోకంలో దేవుడు తర్వాత గొప్ప గౌరవాన్ని పొందే వ్యక్తులు ఎవరు అంటే కన్య అయిన మరియా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమెకు ఆ గొప్ప స్థానం ఇవ్వబడింది. ప్రభు ఆమె గర్భాన్ని కోరుకోవడం వల్ల కాదు, కానీ కోరుకున్న తరువాత ఆమె జీవించిన జీవితం. ఈ రోజున కూడా దేవుడు మనల్ని అందరినీ కోరుకున్నాడు, మనల్ని ఇష్టపడ్డాడు. దేవుడు మనల్ని, మనం ఇంకా కడుపులో రూపింపబడకముందే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు. అయితే ఆయన పిల్లలమైన తరువాత మన జీవితాలు ఎలా ఉన్నాయి, దానిని బట్టే మన విలువలు పెరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరియని దేవుడు కోరుకున్నాడు, ఆమె గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆమె జీవితంలో చాలా విశేషమైన చక్కటి గుణాలు కలిగిన వ్యక్తిగా కనబడతా ఉంది. దేవుడి గురించి చెప్పబడిన ప్రతి మాటను హృదయంలో పెట్టుకొని తలపోసుకుంటూ ఉండేదట. ఈ రోజున కూడా మనం ఎక్కడ కూర్చున్నా చేయగలిగిన ఒక పనేంటి అంటే తలంపులే. నోరుకైనా అప్పుడప్పుడు పని తగులుతుంది. మనం తినేటప్పుడు, లేకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు పని తగులుతుంది, కానీ ఈ తలంపులకైతే పనే తగలదు. చక్కగా దైవ తలంపుల్ని కలిగి ఉండి దేవుని గురించిన, ఆయన గూర్చిన ఆలోచనలు కలిగి ఉండాలి. ఇక్కడ వారు ఏం చేస్తారు అంటే దేవుడి క్రియలు మర్చిపోయారట. వాళ్ళలో ఉన్న దౌర్భాగ్యమైన జీవితం ఏంటి? ఎందుకు కనానును పొందకుండా అరణ్యంలోనే రాలిపోవడానికి కారణం ఏంటి అంటే వారు దేవుడు వారికి చేసిన కార్యాలను మరిచిపోవడమే. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులుగా మనందరికీ ఒక అద్భుతమైన గుణలక్షణం ఉండాలి. అది ఏంటంటే దేవుడు నీ కొరకు చేస్తున్న కార్యాలని బాగా ఆలోచించుకునే వాళ్ళగా ఉండాలి. అది లేకే ఇశ్రాయేలీలు
ఇంతగా దిగజారిపోయారు అని కీర్తనాకారుడు వాపోతూ బాధపడుతూ రాస్తున్న కీర్తన. ఈ రోజున దేవుని బిడ్డలైన వారు చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉండాలి, దేవునిలో ఫలిస్తూ ఉండాలి. దేవుడు ఆయనకి ఇష్టమైన తోటగా మనల్ని పెట్టుకున్నాడు, చక్కటి ఫలాలతో మనం కనబడాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే మనము దేవుని కార్యాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక కార్యాలు చేస్తాడు దేవుడు, లెక్కలేనన్ని మేలులు చేస్తాడు. దేవుడు మేలులు చేయడంలో ఎప్పుడు కూడా విసిగిపోడు. దేవుడు ఉపకారాలు చేయడంలో ఎప్పుడు విసుగుపోడు, ఆయన చేస్తానే ఉంటాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నా ఎడల నీకున్న తలంపులు లెక్కకు మించి ఉన్నాయి. లెక్కట్టాలని కూర్చుంటున్నాను కానీ ఎప్పుడు కూడా లెక్కట్లేకపోతున్నాను, అవి నా లెక్కలు దాటేశాయి అంటున్నాడు. నిజమే, దేవుడు తన బిడ్డలకి అనేక మేలులు చేస్తూనే ఉంటాడు, నూతన కార్యాలు జరిగిస్తాడట దేవుడు. నిన్న చేసిన కార్యం కాదు, ఈరోజు ఇంకొక నూతన కార్యం చేయడంలో దేవుడు మనకి ఆనందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే హబక్కూకు అంటున్నాడు, సంవత్సరాలు జరుగుచుండగా దేవా నీ కార్యాలను ఏం చేస్తూ ఉన్నావు, నూతన పరుస్తూ ఉన్నావు. అది మొన్నటిలాగా నిన్నటిలాగా లేదు, ఈరోజు ఇంకొక క్రొత్త కార్యం నా జీవితంలో నువ్వు జరిగిస్తూ ఉన్నావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మనము కష్టాల గుండా వెళుతున్నప్పుడు కూడా దేవుడి యొక్క అద్భుతమైన సహాయం మన జీవితంలో ఎలాగ పనిచేస్తుందో చూడగలుగుతాం. మనము ఈ కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు దావీదు రాసిన కీర్తనలు మనకు కనబడతాయి. ఒక్కొక్కసారి ఆయన గాఢాంధకారపు లోయల్లో సంచరించవలసి వచ్చిందట, కానీ అక్కడ దేవుడు ఎలా పనిచేస్తున్నాడో చెప్తున్నాను. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఏం చేస్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది అంటున్నాడు. దుడ్డు కర్ర ఏం చేస్తుందట, నీ దుడ్డు కర్ర ఆదరిస్తుంది తండ్రి, నీ దండం ఆదరిస్తుంది. నేను అనుకున్నాను ఇదేంటి ఇంత చిమ్మ చీకటిగా ఉంది, ఇంత గాఢాంధకారంగా ఉన్నది అనుకుంటున్నాను, కానీ అక్కడ కూడా నీ సహాయం నాకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలాగ ముట్టుకుంటూ ఉంటాడు, ఎలాగ ఆదుకుంటూ ఉంటాడు, ఎలాగ మనల్ని ఊరడిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. ఆ గొప్ప ప్రేమ మనకి ఎల్లప్పుడూ కూడా కనబడుతూనే ఉంటుంది. చూడండి, అనారోగ్యంతో ఉన్న ఒక చంటి బిడ్డని వాళ్ళ తల్లి ఎలాగా ఊరడిస్తూ ఉంటుందో మనకి కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ నీకు మేలే చేస్తూ ఉంటాడు. కీడు ఎప్పుడైనా చేస్తాడా అండి? దేవుడు నాకు ఎప్పుడైనా కీడు చేస్తాడా అంటే బైబిల్ చెప్తుంది, ఆయన కీడు చేయడం, అన్యాయం చేయడం అసంభవం. అది జరగదు. అది ఏం జరగదు, అది దుష్కార్యం చేసే దేవుడు కాడు, కీడు చేసే దేవుడు కాదు, నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఎల్లప్పుడూ నీకు మేలు చేస్తూనే ఉంటాడు, ఎల్లప్పుడూ నీకు ఉపకారాలు చేస్తూనే ఉంటాడు, నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తూనే ఉంటాడు. అంతేకాదు గొప్ప కార్యాలు కూడా జరిగిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వాటినన్నిటినీ కూడా ఆలోచించుకుంటా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. నాకు ఆ రోజు అలా చేస్తావు కాబట్టి ఈరోజు ఇంకొకటి చెయ్యని కూడా అడగక్కర లేకుండానే నీవు గతములో ఉన్నవన్నీ ఆలోచించుకుంటా ఉంటా సరిపోతుంది. ఎందుకంటే మనం చెప్పక్కర్లేకుండానే గంటకి దేవుడు మనకు మేలు చేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని సంతోషింపచేసే దేవుడై ఉన్నాడు, మనకి ఆయన సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు, మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఇలా ఐగుప్తు నుండి 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశంలో పంపించి ఆ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ఏంటి, ఆ సముద్రం మధ్యలో వారిని నడిపించడం ఏంటి, ఆ తర్వాత వాళ్ళ శత్రువుల్ని, ప్రభువా మా శత్రువుల్ని అందులో పడేసి చంపేయండి అని వీళ్ళేమీ ప్రార్థన చేయలేదు. చేయకుండానే దేవుడు ఏం చేశాడు, ఐగుప్తులో ఉన్న శత్రువులందరినీ
అందరూ కూడా తొలగిపోయారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే వీళ్ళకి బాధ కలిగించేస్తారో వాళ్ళందరూ ఆ ఎర్ర సముద్రము మయాన పడి పూర్తిగా తొలగిపోయారు. ఇవన్నీ కూడా దేవుడు తన కార్యాలు జరిగిస్తానే ఉన్నాడు. వీళ్ళ మధ్యలో కేకలేయడం, అరవడం, అది జరగదేమో ఇది జరగదేమోనని ఈ రోజును కూడా చాలామంది చింతిస్తూ భయపడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వేల వేల కోట్ల కోట్ల మేలులు దేవుడు దాచిపెట్టి ప్రతి దినం అవి జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు దేవుడు, నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, నా బిడ్డల కొరకు నేను దాచిపెట్టిన మేలులు ఎన్నో ఉన్నాయి అంటున్నాడు. ఇంకా దాచిపెడతానే ఉన్నాడట, ఇంకా సిద్ధపరుస్తూనే ఉన్నాడట. చూడండి, ఒక అమ్మ వాళ్ళ ఒక కొడుకు బయటికి వెళ్ళాడు అనుకోండి, ఇద్దరు పిల్లలకి భోజనం పెట్టేసి వాడి కోసం ఆ గిన్నె తిరగబెట్టేసి కూర్చోదు. ఆ లేని కొడుకు కూడా వచ్చి కూడా అన్నం తినాలి, అందుకని చక్కగా దాచిపెట్టి ఉంచుతుంది. ఇది వాడి కోసం, బయటికి వెళ్ళిన వాడి కోసం అని సపరేట్గా పెట్టించుతుంది. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా సిద్ధపరిచిన మేలులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను రక్తంతో కడుక్కుని రక్షణ ఇవ్వడమే కాదు, దేవుడు మేలులతో నింపడానికి మేలులన్నీ సిద్ధపరిచి ఉంచాడు. అయితే నీవు చేయవలసిన పని ఏంటి అంటే వాటిని తలపోసుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. అనేక మేలులు పొందుతున్నారు. కాళ్ళు ఎంత నడిచినా కాళ్ళు వాయడం లేదు ఇశ్రాయేలీలకి. ఎంత దూరం వెళ్ళినా బట్టలు మాసిపోవడం లేదు ఇశ్రాయేలీలకి. పైనుండి ఉదయం లేచి లేవడంతోనే ఆహారం పడిపోతూ ఉంది. ఒక రాతిని కొట్టగానే చక్కటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మంచి నీటిని తాగుతున్నారు ఈ ఎడారిలో. ఇలాంటి అనేక అద్భుతాలు జరిగిపోతున్నాయి, కానీ వెంటనే మరిచిపోతున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన చేసిన మేలులు ఏం చేస్తున్నారు? మరిచిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారు, ఎప్పుడూ కూడా నువ్వు నీ పని ఏంటి? ఒక దేవుని బిడ్డగా నీ పని ఏంటి అంటే దేవుడు నీకు చేసిన మేలుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే నీ పని. దాన్ని చక్కగా కూర్చొని ఆలోచించుకోండి అంటున్నాడు. అందుకనే ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకేం చేస్తాను? విశ్రాంతి కలుగజేస్తాను, నెమ్మది కలుగజేస్తాను. అంటే ఇంకా ఖాళీగా మిమ్మల్ని పెట్టేస్తాను, మీ భారాలన్నీ నేను మోసేస్తాను. అయితే నీవు చేయవలసింది ఏంటి అంటే ఆ చక్కగా కూర్చుని దేవుని మేలులు జ్ఞాపకం చేసుకోవడం. దేవునికి స్తోత్రం. చక్కగా ఒక నోట్స్ పెట్టుకుని దేవుడు నీకేమేం చెప్పి రాశాడో రాస్తూ ఉండండి. ఒక నోట్స్ కాదు, 100 నోట్సులు పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే అన్ని మేలులు దేవుడు నీకు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని ఉపకారాలు దేవుడు చేస్తున్నాడు. ఆయన కార్యాలు కూడా చాలా గొప్పగా ఉంటున్నాయి. ఆయన నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చేసిన లోపాలు, వాళ్ళ బలహీనతలు మనకి ఇక్కడ కనబడుతున్నప్పుడు ఒక దేవుని బిడ్డగా నీవు చేయవలసింది ఏంటి అంటే నీకు దేవుడు చేసిన మేలులు లెక్కించడానికి, తలపోసుకోవడానికి నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అవి సాక్ష్యాలుగా బయటికి వెళ్ళాలి. ఎవరు కనబడినా నీకు దేవుడు ఏం చేశాడు అనేది చక్కగా వివరించి ఒక సాక్ష్యం చెప్పండి. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. నా జీవితంలో కూడా ప్రభు చిన్నప్పటి నుంచి చేసిన మేలులన్నీ కూడా నాకు తలపోసుకుంటూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఎవరైనా కనబడినప్పుడు ఒక్కొక్క మేలు చెబుతానే ఉంటాను. ఒకళ్ళో ఇద్దరు, చిన్నలో పెద్దలో, యవ్వనులో, స్త్రీలో, పురుషులో, వృద్ధులో, అన్యులో, దేవుని బిడ్డలో, సేవకులో, ఎవరికి కనబడినా నాకు దేవుడు ఈ మేలులు చేశాడు అని చెప్పగలిగి ఉండాలి. అందుకని హృదయం నిండిన దాన్ని బట్టి ఏం చేస్తుందట?
నోరు పలుకుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయములో నువ్వు దేవుని మేలులు ఆలోచించుకుంటా ఉంటే తప్పకుండా నీకు ఎవరు కనబడినా కూడా మేలులు నువ్వు చెప్తూనే ఉంటావు. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని మేలుల్ని తలపోసుకునేవారిగా ఉండాలి. ఇశ్రాయేలీల్లో ఉన్న ఒక భయంకరమైన తప్పుడు గుణం ఏంటి అంటే మేలులు ఏం చేస్తున్నారు చెప్పండి? మరిచిపోతున్నారు. ఇంకా కొంతమంది మొత్తం వెనకాల 100 మేలులు పెట్టుకొని ప్రభువా ఇంకా మేలు చేయి అంటారు. 100 మేలులు చేసిన దేవుడు ఈ మేలు చేయడా? చెప్పండి. నిన్ను అగాధముల నుండి పైకెత్తిన దేవుడు ఈ మేలు చేయడా? తప్పకుండా చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటి అంటే ఆ మేలుల్ని తలపోసుకోవాలి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయారట. రెండోది, క్రైస్తవులు ఒక దేవుని బిడ్డ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనల్ని నడిపించే తండ్రిని ఆలోచనను మనం తీసుకోవాలి. మన బుర్రలో ఏ ఆలోచన ఉండద్దు. మన బుర్రలో ఏ ఆలోచన ఉండద్దు. దేవా, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రేరేపణలు నాకు దయచేయండి అని అడిగేవాళ్ళగా ఉండాలి. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని అరణ్యంలో నడిపించిన దేవుడే ఈరోజుని ఈ లోకంలో కూడా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పరలోకం చేరే వరకు, ఆ మోక్ష గవిని దగ్గర నిలబడే వరకు ప్రభు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభా, నీ ఆలోచన ఈరోజు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రేరేపణలు నాకు ఇవ్వండి అని ఆయన ఎదుట కనిపెట్టుకునేవారిగా ఉండాలట. దేవునికి స్తోత్రం. నేను ఏం చెప్పాలి, ఎలా నడవాలి ప్రభా, నీ ఆలోచనలు నాకు ఇవ్వండి అడిగే ప్రతి వాళ్ళు కూడా ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ 106వ కీర్తనలో అనేక విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేలీల్లో కలిగిన లోపాలు, అందులో 2 లోపాలు ఏంటి అంటే వారు దేవుడి మేలుని మరిచిపోయేవారిగా ఉన్నారు. దేవుడి ఆలోచన కొరకు కనిపెట్టలేని వారిగా ఉన్నారు. ఈ 2 కూడా తీసేసుకోవాలి. దేవుని బిడ్డలైన వీరు ఆయన ఉపకారాలు రాసుకుంటా కూర్చోండి. నువ్వు రాసేటప్పుడే ఇంకొక ఉపకారం జరిగిపోతూ ఉంటుంది. పుస్తకం తీసి దేవా ఈ ఉదయం నాకు ఈ ఉపకారం చేశావు అనేటప్పటికీ దేవుడు మరొక ఉపకారం చేయడానికి ఎలా ఉంటాడంటే రెడీగా ఉంటాడు. దేవుడు. ఎందుకంటే ఆయన హృదయం అది, ఆయన బుద్ధి అది. తన బిడ్డలకి ఇవ్వడమే ఆయన బుద్ధి అయింది. కాబట్టి ఆయన ఇస్తానే ఉంటాడు, నీకు మేలు చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ యందు ఆనందించుదురుగాక, నిన్ను గణపరిచేవారిగా ఉందురుగాక, ఎల్లవేళలా నీకు మహిమ ఆపాదించేవారిగా ఉందురుగాక, నీ మేలులు రాసుకుంటా లెక్క పెట్టుకునేవారిగా ఉందురుగాక, తలపోసుకునేవారిగా ఉందురుగాక, దాని యందు ఒక గొప్ప ధ్యానం కలిగిన వారిగా ఉందురుగాక, దాని విషయంలో స్థుతి కలిగిన వారిగా ఉందరుగాక, దాన్ని ఇతరులకి సాక్ష్యముగా చెప్పుదురుగాక. ఆశీర్వదించండి. నీ నడిపింపు కొరకు ఎదురు చూచేవారిగా ఉందరుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం
స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధ (94) మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.